మామూలుగా మనమే కానీ రేపు పొద్దున్నే వయసు అయిపోయి ఉంటుందండి, చెవులు వినిపించదు, కళ్ళు కనిపించదు. మనమరాళ్ళు బాగా చదువుకొని విదేశాల్లో ఉంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అవ్వకి మనమరాలు అని తెలుసు, కానీ ఏం మాట్లాడాలా వాళ్ళకి కనిపించదండి. అట్లా మమకారం అనేది హృదయంలో ఉంటుందండి. మనమరాలు సాకింటుంది కదండి, ఎత్తుకొని చిన్నప్పటి నుంచి సాకింటుంది. కానీ ఆ మనమరాలకేమో ఓపిక ఉండదు, చెవు వినిపించదు. నిజంగానే వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే దేవుని అమ్మవారితో మాట్లాడినట్లే ఉండాలండి మనము. వాళ్ళకి వినిపించదు కరెక్టే, కానీ మనతో సాకి జోలపాడి తినిపించి మనకి ఇలా స్నానం చేయించి వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు మన మీద. చాలా గుండెల నిండా ప్రేమ పంచుకుంటారండి మన మీద. అమ్మాయి ఏం చదువుతున్నావు అమ్మా అంటే, నేనా అవ్వా ఏదో చదువుతున్నాను లేవా. ఈ ముసలిదానికి వినిపించి సావదు, ఏం సావదు, ఎందుకు వచ్చింది అని అలా ఉంటారండి మనవరాళ్ళు. కానీ వాళ్ళు గుండెల నిండా ఎంత ప్రేమ ఉంటుందండి వాళ్ళకి. అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్నావా అమ్మాయి నువ్వు, పెళ్ళి చేసుకుంటున్నావా అమ్మాయి నువ్వు, అంతవరకు నేను బతికింటే బాగుంటుంది అమ్మాయి, నేను బతికి ఆ పెళ్ళి కూడా చూడాలా అనుకుంటున్నాను అమ్మాయి. దీని గోల పెళ్ళి దీనికి సావు, చెవులు వినిపిస్తావు ఏమి సావు, నా తల తింటుంది ఇక్కడే కానీ ఉంటే అని ఆ మనవరాలు అనుకుంటుందండి. వాళ్ళకి పాపము వాళ్ళు ఎంత ప్రేమ ఉంటుందో ఆ మనవరాలు పెళ్ళి చూడాలా, పెళ్ళి చూసి చనిపోవాలనే ప్రేమ ఉంటుందండి వాళ్ళకి పాపము. ఇప్పుడు ఉండే పిల్లలు అలా తయారైనారు. తిన్నావా అమ్మాయి నువ్వు, కడుపు నిండా తిన్నావా లేదు, కడుపు నిండా తినక అర్ధం కడుపు తింటాను నీ మాదిరిని, ఏం బతుకో అనుకుంటారు పిల్లలు. వయసు అయిండే వాళ్ళని విసుక్కుంటారండి. అమ్మాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అమ్మాయి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, నేను ఇలాగే రోజు ఎంత బాగున్నావు అమ్మాయి, కళ్ళు కనిపించు కానీ బాగున్నావు అమ్మాయి, నువ్వు చిన్నప్పుడు బొద్దుగా బొలే ఉంటావు అమ్మాయి, ఇప్పుడు ఎంతో బాగున్నావు అని అనుకుంటున్నాను అమ్మాయి. లేకపోతే నీకు పింజర్లాగా ఉంటాను అనుకున్నావా ఏమి అని అనుకుంటుంటారండి. అలా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా విసుక్కుంటారండి పిల్లలు. అట్లా తయారైనారు ఇప్పుడు. బాగా చదువుకుంటున్నావా అమ్మాయి, అక్కడ బాగా భోజనం దొరుకుతుందా అమ్మాయి, వేరే విదేశాల్లో ఉన్నావు కదా.